పేజ్ నెంబర్ 106 షన్ హుక్. ఇది స్మాల్ హుక్ ఫర్ ఎన్ హుక్. స్మాల్ హుక్ ఫైనల్గా ఇనీషియల్ ఫైనల్ హుక్లో స్మాల్ పెడితే అది ఎన్ హుక్ రిపీట్ చేస్తుంది. అదే లార్జ్ హుక్ పెట్టారనుకోండి ఫైనల్లో లార్జ్ హుక్, ఇది ఏమవుతుందంటే షన్ హుక్. సెంటెన్స్ ఎండింగ్లో మనకి ఎక్కువ షన్ అనే సౌండ్ ఎక్కువ వస్తుంది. ఫ్రీక్వెంట్గా వచ్చే సౌండ్ ఏంటంటే షన్. సో షన్కి రావాలంటే లార్జ్ హుక్ ఉంది. ఇప్పుడు ఫ్యాషన్ ఉంది, ఫ్యాషన్ కొంచెం డిఫరెన్స్ పాపేసుకోవాలి. ఇప్పుడు ఫైన్ అయిపోతుంది. స్మాల్ హుక్ అనుకోండి ఫైన్, లార్జ్ హుక్ అనుకోండి ఫ్యాషన్. అది డిఫరెన్స్ చూసుకోవాలి, లార్జ్ అండ్ స్మాల్. ఫ్యాషన్, మోషన్, ఎంషన్ మోషన్. అలాగే మెన్షన్, ఎంఎన్షన్ మెన్షన్. ఫ్యాషన్స్. ఇప్పుడు షన్ హుక్ తర్వాత ఎస్ వచ్చిందనుకోండి, మనం ఎన్ తర్వాత ఎలాగైతే ఎస్ఎక్లు హుక్కి ఎలా అయితే అటాచ్ చేసి పెట్టారో ఇక్కడ కూడా ఫ్యాషన్కి ఎస్ఎక్లు హుక్కి అటాచ్ చేసుకోవాలి, ఫ్యాషన్స్. అలాగే సెంటెన్స్ ఇప్పుడు దాకా ఏం చెప్పాలంటే ఎన్నిట్లో ఫైనల్ హుక్ అని చెప్పాం. ఫైనల్ హుక్ ఫర్ షన్ హుక్ లార్జ్. ఇక్కడ ఏంటంటే మిడిల్ ఆఫ్ ద వర్డ్ వచ్చినా సరే తర్వాత మనం జాయిన్ చేయడానికి కన్వీనియంట్గా ఉన్నట్టుంటే మనం అక్కడ కూడా మనం జాయిన్ చేసి రాసేయచ్చు. ఏంటంటే నేషనల్, నేషనల్. ఎక్కడైతే జాయిన్ చేయడానికి వీలుగా కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ మనం అక్కడ నుంచి ఇంకొక స్ట్రోక్ జాయిన్ చేసి రాసేయచ్చు. నేషనల్. ప్రొఫెషనల్, ప్రొఫెషనల్, ప్రొఫెషనల్. ఇక్కడ షన్ హుక్ వచ్చింది, షన్ హుక్ తర్వాత ఇంకో వర్డ్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడి నుంచి కూడా మనం ఇంకొక స్ట్రోక్ని జాయిన్ చేసుకొని రాసుకోవచ్చు. మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే మనం అక్కడ కన్వీనియంట్ ఉంటే రాసుకోవాలి. ఈ షన్ తర్వాత ఇటు సైడ్ వచ్చే డౌన్వర్డ్స్ వచ్చింది అనుకోండి మనం రాయలేం. సో అటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళేవైతే మనం ఈజీగా ఉంటే దాన్ని అక్కడ స్ట్రోక్ని జాయిన్ చేసుకొని అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చు.